కాళీపీఠ క్షేత్ర నాయకి కాలరాత్రి అమ్మన్న పదాలకు మీ నేస్తం మాతావర సాయి స్వామి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకుంటూ హిందూ ధర్మం రచ్చకెక్కుతూ ఉంది. ఏ విద్వేషాలను అణుచుకుంటూ మానవత్వాన్ని పెంపొందించుకుంటూ ఏ ఆచార్యులైతే అడుగు ముందుకు వేయాలో వారంతా మాయలో చిక్కి మర్యాదను కోల్పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి యథార్థం తెలుసుకుంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలో చెప్పారు. అణువు అణువులో నిండి నేను ఉన్నాను అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఇక్కడ సమదృష్టి ఉన్నవాడు మాత్రమే ఉత్తమ యోగి. విమర్శల వైపుకి వాగ్వివాదాల వైపుకి హిందూ ధర్మం సన్యాసులు, యోగులు, పీఠాధిపతులు మరి ధర్మ ప్రబోధకులు అంటూ చెప్పుకు వస్తున్న ప్రతి ఒక్కరూ అంతర్గత కుమ్ములాటలో సత్యాన్ని, యథార్థాన్ని కోల్పోతున్నారు. అందరిలో నన్ను చూడు అన్న భగవంతుని వాక్కు పట్టపగలే భ్రష్టు పట్టిస్తున్నారు. కులాలు, మతాలు, కత్తులు, కర్రలు, రాగం, ద్వేషం, భోగం, స్వార్థం నశించిపోతే కలదు ఉషస్సు, అదే తపస్సు. యథార్థ భావాన్ని వదిలేసి వాడు దేవుడా, వీడు దేవుడా, హిందూ ధర్మానికి ఎవడు గుత్తాధిపత్యం స్వీకరించేవాడు? కాషాయం కట్టిన వాడల్లా, గడ్డం పెంచిన వాడల్లా, అడ్డబొట్లు, నిలువు బొట్లు పెట్టుకొని అభేద రూపానికి భేద రూపం కలిగిస్తూ సంచరిస్తున్నటువంటి కుహన మేధావులు హిందూ ధర్మానికి పట్టిన చీడ పురుగులు. ఆత్మతత్వాన్ని అనంతంగా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఏ ఆత్మతత్వాన్నైతే యావత్ జాతికి ప్రబోధించవలసినటువంటి నైతిక బాధ్యత కలిగినటువంటి ఆర్యులు మరి ఈ కొట్టుక చావటం అనేటువంటిది విధిమాయ కాక ఏమవుతుంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. సకల చరాచర జీవరాశిలో నన్ను దర్శించమని చెప్పినటువంటి పరమేశ్వర తత్వాన్ని మరుగున పరిచి మురికి వాదనలు చేస్తున్నారు. ఇదే రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో ఒక మాట చెప్తారు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. ఎక్కడైతే నీ మనసు ధైర్యంగా ఉంటుందో,
ఎక్కడైతే నీ మనసు ఆనందంగా ఉంటుందో, ఎక్కడైతే నీ మనసు సంతృప్తితో నిండిపోతుందో, ఎక్కడైతే నువ్వు నిత్యానంద రసానుభూతికి లోనవుతూ ఉంటావో, అయ్యా ఆ సన్నిధానంలో భగవంతుడు ఉంటాడు. కొందరు నారాయణుణ్ణి అర్చించారు, కొందరు శివయ్యని అర్చించారు, కొందరు బ్రహ్మయ్యని అర్చించారు, కొందరు అమ్మవారిని అర్చించారు. ఒక అనంత శక్తి అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువై అనేక ఆత్మ విద్యలుగా ప్రభవించి ఒక మణిద్వీపంలో ఏకమూర్తిగా ఉంటూ బహువిధ రూపాలలో ఈ ప్రపంచం మొత్తం నిండిపోయింది. మహాశక్తి సర్వాంతరాత్మలో నేను ఉన్నానని చెబుతున్నటువంటి పరమేశ్వరుడు నువ్వు పెట్టుకున్నటువంటి, నువ్వు ఏర్పాటు చేసుకునే ఉన్నటువంటి మతాల మనుషుల్లో లేడా? హిందూ ధర్మం గొప్పతనం ఏంటంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. యా దేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత, నమస్తశ్చై 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 నమో నమః. ఈ ఒక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. తిట్టుకుంటూ పోతే ప్రగతి పూర్తిగా పుట్టుబడిపోవట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ధర్మాన్ని నమ్మండి, ప్రతి వాళ్ళలో దైవాన్ని చూడండి. ధర్మాన్ని నువ్వు కాపాడాల్సిన పని లేదు. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే చాలు. అదే నీ చేతిలో దండమై, నీ చేతిలో బ్రహ్మాండ కమలమై, అదే నీ చేతిలో దదేచి వెన్నుముక నుంచి వచ్చినటువంటి వజ్రాయుధమై, అర్జున వీరుని గాంధీవమై, రామభద్రుని కోదండమై, శ్రీకృష్ణదేవుని పాంచజన్యమై, సుదర్శనమై నిన్ను ఆవహిస్తుంది. సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై మాతా.